హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్బిఎస్ నర్సింగ్ 2024 సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఏ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అని స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎంజాయ్ చేయండి. అదే విధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీట్ వచ్చేంత వరకు మన ఛానల్ తరఫు నుంచి అయితే బిఎస్సి నర్సింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. బిఎస్సి నర్సింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ బిఎస్సి నర్సింగ్ లో 2 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పోస్ట్ బిఎస్సి నర్సింగ్, అదే విధంగా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ అనమాట. ఈ యొక్క పోస్ట్ బిఎస్సి నర్సింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఇయర్స్ కోర్స్ అనమాట. మనకు 2 సంవత్సరాలు బిఎస్సి నర్సింగ్ అయితే ఉండడం జరుగుతుంది, 4 సెమిస్టర్స్ అనమాట. ఏదైతే మనకు బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఏదైతే మొత్తం టోటల్ గా మనకి ఇక్కడ 4 సంవత్సరాలు మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. అదే విధంగా మనకి ఏదైతే ఫైనల్ ఇయర్ ఉంటుంది కదా, ఫైనల్ ఇయర్ లో మనం అయితే ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాట అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చేంత వరకు ఏ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2023 మనకి ఇక్కడ ఆగస్ట్ 19th అయితే రావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ అనమాట. వచ్చిన తర్వాత 20 నుంచి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈసారి కూడా అదే టైంకి వస్తుందంటే మనం అయితే ఇదైతే మనం డిసైడ్ చేసుకోవచ్చు మనకు ఆగస్ట్ మంత్ లో వస్తుందని. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఈసారి 2024 లో వచ్చేసి ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది కూడా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్మసీ స్టార్ట్ అవుతుందో కౌన్సిలింగ్ అనమాట, ఫార్మసీ కౌన్సిలింగ్ కి ఈ కౌన్సిలింగ్ అయితే డిఫరెన్స్ అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ అనేది కూడా మనం లాస్ట్ మనం చూసుకుంటే ఏదైతే కేఎన్ఆర్ యూనివర్సిటీ ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి మనకు దీంతో పాటు కండక్ట్ చేస్తారు లేదంటే మళ్ళీ కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి కండక్ట్ చేస్తారో ఒకటైతే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఓకే, అది విడిచిపెట్టుకున్నట్లయితే మన టాపిక్ వచ్చినట్లయితే ఈసారి ఇక్కడ మనకు ఆగస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలి. మనకు అప్లికేషన్ లో వచ్చేసి మనమైతే మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, బోనోఫైడ్స్ కావచ్చు, టీసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనమైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన రోజు మనము ఈ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి డాక్యుమెంట్స్ అయితే ఇది చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ డేట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైతే అప్లోడ్ చేసి ఉన్నారు కదా, ఆ సర్టిఫికేట్స్ మనకు దాదాపు 10 నుంచి 15 రోజుల వరకైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఏదైతే ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నట్టయితే మీకు అయితే ఒక మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో ఆ స్టూడెంట్స్ అయితే నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇన్ కేసు ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే నేమ్ రాలేదో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఆ స్టూడెంట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా రీఅప్లోడ్ చేసిన తర్వాత 4 నుంచి 5 days లోపు అయితే మళ్ళీ మనకైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే నేమ్స్ ఉంటాయి కదా, ఆ స్టూడెంట్స్ వచ్చేసి అయితే నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనమాట. వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 2 నుంచి 3 రోజుల్లో మీకైతే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, మీకు ఎక్కడ వచ్చింది, ఎంత ఫీజు కట్టాలి, మన ఇక్కడ అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. మీకు అలాట్మెంట్ లెటర్ లో మీరు అమౌంట్ ఎంత పే చేయాలని ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, అమౌంట్ అనేది కూడా మనం కాలేజ్ పే చేస్తాం. ముందుగా మీ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఇక్కడ 6000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ 2023 ప్రకారం చూసుకున్నట్టయితే 6000 రూపీస్ అమౌంట్ కట్టేసి కూడా అయితే సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఈ ఫేజ్ లో మీరైతే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఫేజ్ లో మీకు సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ మీకు నెక్స్ట్ ఫేజ్ లో మీకు అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎటువంటి అలో ఉండదు. కాబట్టి మీరు ముందుగానే మీకు ఏ కలర్ సీట్ వచ్చినా ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చినటువంటి కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. 6000 రూపీస్ అనమాట. ఒక్కసారి పేమెంట్ కాదు, మీరు ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఈ విధంగా అయితే కంటిన్యూ కావచ్చు. ఓకే, అదే విధంగా మీరు వచ్చేసి మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మీరు ఏదైతే అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏ డేట్ వరకు మీరు మీకు వచ్చినటువంటి కలర్ సీట్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అది తీసుకెళ్ళి కూడా మీరు రిపోర్ట్ చేయాలి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత
ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అక్కడ వచ్చేసి మీకు కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుందో అంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్లో వచ్చేసి సీట్ నచ్చకపోయినట్లయితే మీరు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వెళ్ళేసి ఈ యొక్క వెబ్ ఆఫీస్ ఇచ్చేసుకొని మీకు మళ్ళీ ఆ ఫేజ్ లో కాలేజీ వచ్చినట్లయితే మీకు ఇక్కడ మళ్ళీ ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేసి ఉన్నారు కదా వేరే కాలేజ్ వచ్చేసి కూడా ఆ డాక్యుమెంట్స్ మీరు మళ్ళీ తీసుకొని అలాట్మెంట్ చూపించాలి. సెకండ్ ఫేజ్ ది చూపించిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసిన తర్వాత మీరు ఏదైతే అమౌంట్ కట్టారు కదా అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు, లేదంటే ఏదైతే నెక్స్ట్ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా స్టూడెంట్స్ యొక్క డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బిఎస్సి నర్సింగ్ కి ఎన్ని ఫేజెస్ కండక్ట్ చేస్తారంటే లాస్ట్ ఇయర్ 2023 లో వచ్చేసి అయితే మొత్తము టోటల్ గా 5 ఫేజెస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 5 ఫేజెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఒక సీట్ అలొకేషన్ ప్రాసెస్ అంటే మనకు ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ ద ఎంసెట్ అన్నమాట. ఇది ఎంసెట్ మీద అయితే లాస్ట్ ఇయర్ క్రైటీరియా ప్రకారం చూసుకోవడం జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనకు మ్యాండేటరీ గానే ఎంసెట్ క్వాలిఫికేషన్ మీద అయితే సీట్ అలొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్ అడుగుతా ఉన్నారు. అన్న మేము ఇక్కడ బిఎస్సి నర్సింగ్ లో వచ్చేసి ఖచ్చితంగా మ్యాండేటరీ ఎంసెట్ అంటే ఎస్ మ్యాండేటరీ అనమాట. మనకు ఏవైతే ఉంటాయి కదా మీ యొక్క ర్యాంక్ బట్టి అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మీ యొక్క ఇంటర్ మార్క్స్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని మీ కెరీర్ వైజ్ సీట్స్ అలొకేషన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు బిఎస్సి నర్సింగ్ వచ్చేసి మీకు స్టిల్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీకు ఏ సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే విధంగా ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఎంతో కొంత యూజ్ అవుతారని ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇంటరాక్షన్ సెక్షన్ లో వచ్చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సార్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మనం ముందు చూసుకున్నట్లు ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ లో మనకు ఆగస్టు 19th అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో వచ్చేసి. మరి ఈసారి మనం చూసుకున్నట్లయితే కంబైన్డ్ గా మనకు ఏదైతే బి ఫార్మర్స్ తోనే అగ్రికల్చర్ తో కంబైన్డ్ గా ఈ యొక్క అప్లికేషన్ రిలీజ్ చేస్తారో మరి ఏ విధంగా ఉంటుందో కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంటుంది. మన ఇక్కడ ఏదైతే మనకు ఆగస్టు మంత్ లో అయితే మనకైతే స్టార్ట్ కాబోతా ఉంది ఒక ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ జూలై ఎండింగ్ లో వచ్చేసి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుందో కంప్లీట్ మళ్ళీ ఒకసారి వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇది టోటల్లీ బేస్డ్ ఆన్ ద ఎంసెట్ మీదే ఉంటుంది అనమాట. మరి ఎంత ర్యాంక్ వస్తే మనకు కాలేజ్ సీట్ వస్తుందో ఆల్రెడీగా అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్ వెంటనే ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో పూర్తిగా ఎండ్ చూస్తారో వారికి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. అదే విధంగా మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే బిఎస్ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వారికి అయితే మన వీడియో షేర్ చేయండి. మన ఛానల్ పేరు కూడా చెప్పండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మంచి మంచి వీడియోస్ తో మేము ముందు ఉంటాను. ఓకే, అదే విధంగా ఇంకేమైనా స్టూడెంట్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.